హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సుజాతని. అందరూ నిద్ర లేచారా? ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారా? లేవ్వాలని ఉండదు కానీ తప్పదు కదండి, లేవ్వాలి. ఈరోజు సండే కదండి, సండేనే. ఈరోజు అయితే నాకు ఎంతవరకునో ఏం చేయనండి ఈరోజు. ఖాళీ 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 అంతే. ఏం చేద్దామంటే ఓన్లీ కుట్టిన బ్లౌజ్కి చేతి పని చేయాలండి. నేను ఏ పని చేయలేదండి. లేసాను, కూర్చున్నాను. మనకి లేస్తే ఫోను, కూర్చుంటే ఫోను. ఫోనే ప్రపంచం అయిపోయిందండి. మరి ఏంటంత పిచ్చి పట్టుకుంది అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అందరు టీ తాగారా? అందరినీ, ఎందుకంటే మీరు తొందర లేచుంటారు కదా, అలాగా పిచ్చిదలాగా ఈ టైం వరకు పడుకోరు కదా. అదే మాత్రం ఇప్పుడు లేసాను. నా ఫోన్ కింద పడి 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 పగిలిపోతూ ఉందండి. దాంతో అట్లా నెగ్గుకు వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏది తెస్తే అది పడిపోతుందండి. అంటే జాగ్రత్త లేదేమో, ఏ వస్తువునైనా జాగ్రత్త పెట్టుకోవాలి కదండి. రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు చక్కగా మళ్ళీ కింద పడిపోయిందండి. పర్వాలేదు, అది ఏమైనా కెమెరా ఏమైనా పోయిందేమో అనుకున్నాను, కానీ ఏం పోలేదండి. వచ్చింది, బాగా వచ్చింది. ఈ చెత్త అంతా ఉడవాలండి బాబు. ఓకే, ఎన్ని తోమే ఉన్నాయో, ఏం చేసేది ఉందో, ఏమేమి పనులు ఉన్నాయో. దిండే మా కింద పడిపోయింది. అబ్బాయి గారు కింద పడేసినట్టున్నారు. ఇదిగోండి, కింద పడేసాడు. ఇలా హాయిగా చూడండి, అలా పడుకున్నాడు. దిండు మధ్యలో కనిపించట్లేదు కదా, చూపిస్తాను. ఇదిగో పడుకున్నాడు, కదులుతూ ఉన్నాడు. అంటే స్కూల్ ఉంటేనేమో ఆయనకి కొంచెం లేవాలంటే, ఈ మధ్య స్కూల్ పైన కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందండి. ఎందుకంటే నేనే పంపించట్లేదు, తప్పు నాదే. పిల్లల్ని ఎప్పుడే కానీ స్కూల్ ఒక 2-3 రోజులు మనం డిలే చేసామనుకోండి, వాళ్ళకి ఇంకా 4వ రోజు వెళ్ళాలనిపించదండి. నేను పంపించకపోవడానికి కారణం ఏంటంటే, వాడికి ఒంట్లో బాగాలేదని పంపించలేదు. కానీ వాడికేమో నిన్న బాధతో వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడు. కొడతారు, తిడతారు. నేను ఇన్ని రోజులు డుమ్మా వేసానని చెప్పేసి కొడతారని చెప్పేసి వెళ్ళలేదండి. వెళ్ళాడు, కానీ బాధతో వెళ్ళాడు, భయంతో ఏమైనా అంటానేమో అని చెప్పేసి వెళ్ళాడు. కానీ అదేంటండి, పిల్లల్ని ఎక్కువ రోజులు స్కూల్లో డుమ్మా వేయించొద్దండి. వేస్తే ఇదిగోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. వాళ్ళకి ఇష్టం ఉండదు, మళ్ళీ వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి టీచర్స్ దుమ్మ వేసాం కదా, కొడతారేమన్నా భయం ఉంటుందండి వాళ్ళకి. అంతే, బయటికి వచ్చాను. ఎప్పుడు చూసి మనీ ప్లాంట్ని చూస్తూ ఉంటానండి. ఆ మనీ ప్లాంట్ ఎప్పుడు పెరిగిద్ది అర్థం కావట్లేదు. దీనికి ఇన్ని తీగలు వచ్చాయండి. ఒక్కటి చెప్పండి కామెంట్ బాక్స్లో, మనీ ప్లాంట్ ఉంటారట మనీ ఉంటాయి, నిజమేనా? అది అబద్ధమని నిజమే చెప్పండి నాకు. మనీ ప్లాంట్ ఉంటే మనీ ఉంటాయంట. ఆ కిటికీలో ఉంది చూడండి, అక్కడక్కడ 3-4 ఆకులు ఏమో ఉన్నాయి. ఇంకా ఇక్కడేమో చాలా ఉన్నాయండి. మరి దీంట్లో ఉన్న విధంగా మనీ అయితే లేవు, చెప్పడానికి అయితే చెప్తున్నారు. మనీ ప్లాంట్ ఉంటే మనీ ఉంటాయని చెప్పేసి అంటారు. పొద్దున్నే నేను మీతో మాట్లాడుతూ ఉన్నానండి.
ఏ పని చేయకుండా హాయిగా హ్యాపీగా మాట్లాడుతున్నాను. పని ఎప్పుడు ఉండేదే లేండి, చేసుకోవచ్చు. సాయంత్రం వరకు మెల్లిగా చేసుకోవచ్చు, అంతే కదండి. అందరూ స్పెషల్గా హోమ్ టూర్ చూపిస్తే నేనేమో మాటల్లో చూపించేస్తున్నాను. చూడండి నా హోమ్. ఎంతైనా చిన్న వస్తువు అయినా పర్వాలేదు, నాది అంటే తృప్తి చాలా బాగుంటుంది కదండి. పైన పందిరి ఎండాకాలం వస్తే కూర్చోవడానికి బాగుంటుందేమో అని చెప్పేసి పైన పందిరి అండి. సందులో రోజ్ ఫ్లవర్ చూసారా పైన? అది వెళ్ళి అక్కడ పూస్తే ఎవరికి అందిద్దండి? ఇది ఎవరికి అందదు కదా, తెంపుకోవాలంటే కష్టం కదా. అది వెళ్ళి అక్కడ పూసింది, ఏం చేస్తాం, అది అలా ఉంది. ఇంకా ఓకేనండి, అంతా క్లీన్ చేసుకోవాలి. వాకిలి అంత చెత్తగా ఉంది, ఊడ్చేసేయాలి. ఊడ్చి ఇంకా ఏమైనా వండాలో ఏం పోవడం మరి, అదొకటి అండి బాబు. ఊరికే వంట చేయడం నచ్చని పని అంటే అదొకటే. బట్టలు కుట్టమానండి, ఎప్పటి వరకైనా కుడతాను. వంట చేయి అంటేనే నాకు ఒళ్ళు మండిద్దండి. శుభోదయం, సూర్యుడికి శుభోదయం. సూర్యుడు కనిపిస్తున్నాడండి, మీకు మొన్న చూపించాను సూర్యుడు. ఆ సూర్యుడు మళ్ళీ కనిపిస్తున్నాడు. పల్లెటూరు వాతావరణం ఇంతే కదండి, బాగుంటుంది. ఎక్కడ ఉన్నాడండి, కాకపోతే ఆ వెలుగు అనేది కనిపిస్తుంది, పడుతుంది మన మీద. చాలా ఇవ్వండి, చాలా ఇవి వచ్చాయి. ఏంటివి, మొగ్గలు. ఫ్లవర్స్ ఎప్పుడైతే తెలీదు, అయ్యేంతవరకు వెయిట్ చేయాలి, తప్పదు. వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. వెళ్ళేసి ఈ బార్న ఎలా ఉందంటే ఇది సినిమా హాల్లా ఉందండి బాబు. పైన ఇక్కడ నుంచి అక్కడి వరకు అదంతా ఊడ్చి తోమి పని చేసి ఏంటండి ఈ కష్టాలు ఆడాలకి, చిచి బ్రతుకు. ఏం బ్రతుకులో ఏంటో, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గుడ్ మార్నింగ్. అందరూ టీ తాగండి, సండేని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనండి, ఇంకా నా గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.